అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ప్రొడ్యూసర్ ఎందుకు అవుదాం అనుకున్నారు అసలు? అదంతే ఇక దైవ నిర్ణయం అండి. నేను ప్రొడ్యూసర్ అవుదామని అనుకోలేదు. క్యాజువల్గా ఒక కథ రాసుకోవడం జరిగింది. నా రియల్ లైఫ్ స్టోరీనే మామూలుగా ఒక చిన్న 10 లైన్లు రాసుకోవడం జరిగింది. దాన్ని ఒక డైరెక్టర్కి చెప్పిననమాట. తను డైరెక్టర్ అని ఈవెంట్లో పరిచయం అయిండు. చెప్పడం వల్ల సినిమా తీద్దామన్నాడు. ప్రొడ్యూసర్స్ వేరే. ఇంకా నేను వెళ్ళిపోయినా తీద్దామనుకున్నా, ప్రొడ్యూసర్స్ డ్రాప్ అయిపోయినరు. నేనే ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, అంతే. అందుకని మీరు ఇప్పుడు డబ్బులు ఎలా అంటే ప్రొడ్యూసర్ అంటే మొత్తం మీరే చూసుకోవాలి. మా ఊరు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అన్నీ ప్రతి రూపాయి నేను బయట నుండే తీసుకొచ్చినాను. నా సొంత డబ్బు అంటూ ఏదీ లేదు. నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు 1 రూపీ కూడా నా దగ్గర లేదండి. అవునా? లేదు. మరి ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్ అంటే? కథ మీద బలం, నాకున్న పట్టుదల, ఆ నమ్మకం. మా ఊరు జనాలు నాకు ఆ విధంగా సహాయపడ్డారు. మా ఆయన చాలా కష్టపడ్డాడండి. ఓకే. అసలు కనీసం 1 లక్ష రూపాయలు మన చేతికి రావాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు వచ్చి మన చేతిలో పడేంత వరకు మనకు ధైర్యం ఉండదు. నిజం. కానీ అలాంటిది ఒక రోజుకు 4 లక్షలు పంపించేది నాకు ఇంటికాడ నుండేని. షూట్ జరుగుతూ ఉంటే అనుకోకుండా షూట్ అంతా సెట్ అయిపోయింది. లొకేషన్కి వెళ్ళిపోయినరు ఆర్టిస్టులు అందరూ. అప్పటి వరకు మా దగ్గర 1 రూపీ కూడా లేదు. నువ్వు వెళ్ళు సెట్కి, నేను నీకు రోజువారీగా పంపిస్తానని మా ఊరు వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేసి మా ఆయనకి ఇవ్వడం జరిగింది. పాపం ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటే, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొని ఉంటే డబ్బు తీసుకొని మీరు ఇక్కడ నిలబడి సినిమా చేస్తున్నారు. అవును, నిజంగా ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన భార్యగా నేను ఈ అందరి తరపున నా కళాభివందనాలు తెలియజేస్తున్నా ఆయనకి. కాదు, ఎంత ఖర్చు అయిందండి మొత్తం సినిమాకి? చాలా పెద్ద మొత్తంలో. పెద్ద మొత్తం కోట్లలోనే అయింది. కోట్లలో అయిందా? వామ్మో. అవును. అంటే నమ్మకం ఉందా తిరిగి వస్తుంది పెట్టిన పెట్టుబడి అని? నమ్మకం ఉందండి. స్టోరీ మీద నమ్మకం ఉంది. చాలా మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా. మన ఫ్యామిలీ మీద మనకి ఎంత నమ్మకం ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరి మీద కంటే ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నాకు వంట చేస్తుంది, మా నాన్న నా కోసం ఏదో చేస్తాడనే నమ్మకం నీకు ఎంత ఉంటుందో. ఫ్యామిలీ సినిమా కాబట్టి నాకు ఫ్యామిలీ మీద చాలా నమ్మకం. ఆ ఫ్యామిలీ సినిమా తీసినందుకు నేను తప్పకుండా మీరందరూ నన్ను గెలిపిస్తారని, నా సినిమా చూసి నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆదరించాలని అనుకుంటాం, కానీ అంటే ఆర్టిస్టులకు డబ్బులు పెట్టాలి, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. అవును. ఒకరోజు క్యాన్సిల్ అవ్వచ్చు, షూట్ మధ్యలో ఆగిపోవచ్చు. దాన్ని మళ్ళీ ఒక్కరోజు కూడా క్యాన్సిల్ అవ్వనివ్వలేదు నేను. డే అండ్ నైట్ కష్టపడేది. 4:30కి అట్లా లేసేది, ఆర్టిస్టులను చెప్పేసుకునేది. డిపార్ట్మెంట్ మొత్తం నాకు మంచి అంటే మంచి టీం దొరికిందన్నమాట. నా అదృష్టం ఏంటిదంటే నాకు దొరికిన ప్రతి టెక్నికల్ ఉంటారు కదా, వాళ్ళందరూ మంచి టీం. మంచి చైతన్య అయితే చాలా మంచోడు. మా అసోసియేట్ డైరెక్టరు. ప్రతి మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టుగా నాకు మంచి టీం దొరకడం వల్ల నేను ముందుకు రావడం జరిగింది. నా ఒక్కదంతే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టపడ్డాడు నా సినిమా కోసం. కానీ నమ్ముతారు మీరు మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అని? నమ్ముతాను మేడం, తప్పకుండా. నేను చూసిన కదా. అంటే అసలు నాకేమీ తెలియదు. మీరు ఒక మాట అన్నారు, ఒక సింగర్గానే మీకు తెలుసు. ఒక సింగర్గానే నేను పరిచయం. అలాంటిది ఏమీ తెలియని వ్యక్తిని ప్రొడక్షన్లోకి వెళ్ళి, ప్రొడక్షన్ అంటే ఏంటిదో నేర్చుకున్నా. అక్కడ ఒక మామూలు పల్లెటూరు నుండి ఒక ఆడపిల్ల వచ్చి ధైర్యంగా సినిమా తీస్తూ మనందరికీ అన్నం పెడుతుంది, మనందరికీ జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆవిడను మనం నిలబెట్టాలని ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. నాకు నా టీం మొత్తం చాలా బెస్ట్ టీం అని చెప్పొచ్చు. ఓకే. సో నేను అసలు అంటే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం, కానీ కోమలి గారు అంటే అందరికీ తెలిసిన, మా ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా తెలియాలి కాబట్టి, ఎక్కడి నుంచి కోమలి గారు మీ ప్రయాణం ఎలా మొదలైంది అసలు? నేను పుట్టింది మాత్రం ఇంటికన్నే గ్రామం, కేసముద్రం మండలం. ఒక నిరుపేద రైతుకు బిడ్డను నేను. రైతు బిడ్డ. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నా కేసముద్రం మహర్షి డిగ్రీ కాలేజ్లో. డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. కానీ అంతకంటే ముందు నేను 6th క్లాస్ నుండే సాంగ్స్ పాడుతూ ఉంటాను. 6th క్లాస్ నుంచి? 4th క్లాస్ నుండి మా స్కూళ్ళల్లో పాడేది, కానీ 6th క్లాస్లో ఫస్ట్ బహుమతి అందుకున్నా. ఈ 8th క్లాస్లో నేను మారుమోగిన పాటలో పాడడం జరిగింది హెచ్ఎం టీవీలో. ఓకే. 8th క్లాస్. 10th క్లాస్లో రేలారేలలో ఫైనల్ విన్నాను. ఓకే.
10th క్లాస్కి ఒక రేలారే సింగర్ అయిపోయారు, అది కూడా ఫైనల్ విన్నర్ అయిపోయారు. అవును. ఈ జర్నీలోకి వచ్చేసారు, అవునవును. కానీ చదువు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు, చదువు వదిలిపెట్టలేదు. అటు ఒక రైతుకు పుట్టిన బిడ్డగా ఒక రైతుకే భార్యనైనా నేను. ఓకే. ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉంటాను మేడం. అవునా? ఎందుకంటే అది మనకు అన్నం పెట్టే అమ్మ, దాన్ని వదులుకుంటే మేము బ్రతకలేము. లవ్ మ్యారేజ్ ఇది? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఒక అంటే మా అమ్మ వాళ్ళకి మాకు ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. కాకపోతే రిలేషన్ పరంగా చూడడం జరిగింది. ఓకే. మా అత్తమ్మ లేదు మా ఇంట్లో, మేమే పెద్దవాళ్ళము. ఆ విధంగా సెట్ అయిపోయింది. ఎవరైనా సింగర్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అంటే ఎవరైనా పాడిన వాళ్ళు? మా తాత మంచి కళాకారుడు, మా నాన్న వాళ్ళ తండ్రి, మా అమ్మ కూడా బాగా పాడుతుంది. ఓకే. అక్కడి నుంచి మీకు కూడా ఇట్లా సింగర్ అవ్వాలి అంతే, బ్లడ్ రిలేషనే. సో 10th క్లాస్లో ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఈ జర్నీ తీసుకుందామని ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్ళారా? లేదు మేడం, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నాకెవరు నేర్పించలేదు, నాకెవరు పాట రాసివ్వరు. ఇప్పటికి కూడా నేను పేపర్ మీద పెన్ను పెట్టి పాట రాసుకోను. అవునా? నా మనసులోనే రాసుకుంటాను, నేను డైరెక్ట్ పాడతాను. ఓకే. ఎక్కడ కూడా నేను చూసుకుంటా అసలు పాడను మేడం. మీరు రాసుకున్న సాంగ్సే అన్నీ మీరు చేసుకున్నవి ఏదైనా? అంతే. ఓకే. కొన్ని నా వల్ల కాకపోతే పరశురామ్ నాగం అని రాస్తాడు, చాలా బాగా రాస్తాడు అన్నయ్య, మంచి డైరెక్షన్ చేస్తాడు. నేను ట్యూన్ ఇస్తా, ఫస్ట్ నేను ఇచ్చిన ట్యూన్ మాత్రమే నాకు రాయాలి. ఓకే. అది ఆ ట్యూన్ కూడా మీకే అంటే అర్థమవుతుందా, అంటే ఎక్కడ నేర్చుకోలేదు సింగింగ్ ఏంటని తెలియదు కదా? కాకపోతే నాకున్న సంపద ఏంటంటే సేకరణ అనే ట్యూన్స్ నా దగ్గర ఉంటాయి. ఊర్లో ఒకప్పుడు అమ్మలు పాడుతుంటే విని నేను వాటిని నేర్చుకొని వాటి ద్వారా ఒక ట్యూన్ రెడీ చేసుకొని మంచి లిరిక్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను, నేను అనుభవించిన అనుభవాలను ఒక పాట రూపంలో మలుచుకొని పాడతాను. మీదప్పుడు ఒక సాంగ్ వచ్చుండే, పెళ్లి చేసి పంపించినావన్నా నన్ను నాన్న బాపు అని చెప్పేసి ఒక సాంగ్ ఉందండి. పెళ్లి చేసి పంపించిన నేను ఆనందంగా ఉంటాను అక్కడ, ఇట్లా అవుతుందని చెప్పి వచ్చి ఏడుస్తా పాడుతుంటారు. ఆ పాట మీకు గుర్తుందా? పాడతారా మాకోసం ఒక 2 లైన్లు? కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, ఒడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లున్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లున్ల పాలు, తిన్నది తీనంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, అమ్మనను గన్నవా అమ్ముకున్నావా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయినాయా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయినాయా, ఉడుకుడుకు బూ అంటే భయమన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, సీకటింట్లకు పోతే భయమన్న బిడ్డ, సీకుడు సింతల్ల సిరిసెట్ల వందెనే, సీకుడు సింతల్ల సిరిసెట్ల వందెనే. కాదండి, ఇవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కదా, మీరు ఫేస్ చేసి ఉండరు నాకు తెలిసి. ఇవి ఎవరు ఫేస్ చేస్తే చూసారు ఇవి? అంటే నేను ఫేస్ చేసిన. అవునా? నా లైఫ్లో అంటే మాకు అత్తమ్మ లేదు కదా, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, నేనే పెద్ద కోడల్ని. చిన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా ఇంటికాడ ఒక పాపని, నన్ను పేద రైతుకు పుట్టినా సరే నన్ను చాలా మంచిగా సాధిండు మా నాన్న. గౌరవంగా అప్పటి నుండి నాకు గౌరవమే అండి, నా పుట్టుకే అది అనుకుంటా గౌరవంగా ఉంది. చిన్నప్పటి నుండి నాకు గౌరవం దక్కిందంటే ఒక సాంగ్స్ ద్వారా, కలమ్మ తల్లి ద్వారానే. కోమలి అంటే ఈరోజు ప్రపంచానికి తెలిసిందంటేనే ఆ కలమ్మ తల్లి ద్వారానే. సో ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి అలా కుటుంబంలోకి వెళ్ళాక ఇబ్బంది పడ్డారు. అత్తలేని ఇంట్లో వ్యవసాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అట్లా రాయడం జరిగింది. ఓకే. అంతే, నా రియల్ లైఫ్ జీవితాన్నే నేను ఒక పాట రూపంలో మలుచుకున్నా. అలాంటివి చాలా ఉన్నాయి కదా? అవునవును, చాలా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పట్లేదు అంతే మీరు. అంటే జీవితం అంటేనే ఒక సమస్యతో ముడిపడి ఉంటుంది ఆడపిల్లకు.